నమస్కారం. మార్చి నెల 29వ తారీఖు నుండి ఏప్రిల్ నెల 4వ తారీఖు వరకు ఈ వారం కుంభరాశి వారికి మధ్యస్థంగా ప్రారంభమయ్యి చివరికి మంచి ఫలితాలు ఇచ్చే వారంగా ఉంటుంది. మీరు చేసిన కృషికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. అయితే కొంతమంది నుంచి అపార్థాలు, ఆలస్యం, మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఈ వారం మీ జీవితంలో 3 ముఖ్యమైన అంశాలు ప్రభావితం చేస్తాయి: ఆలోచనలు, నిర్ణయాలు, ఆర్థిక పరిస్థితి, సంబంధాలు. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా ఉంటాయి. తొందరపడి నిర్ణయం తీసుకుంటే సమస్యలు రావచ్చు. ముందుగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం మీ పనిలో కొత్త బాధ్యతలు రావచ్చు. మీ ప్రతిభను అధికారులు గుర్తించే అవకాశం ఉంది. కానీ కొంత పనిలో ఒత్తిడి పెరుగుతుంది. సహోద్యోగులతో చిన్న చిన్న తగాదాలు రావచ్చు. శాంతంగా ఉండండి. అనవసర గొడవలు పెట్టుకోవద్దు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే కొత్త ఒప్పందాలు రావచ్చు, కానీ చివరి నిర్ణయం ఆలస్యం అవుతుంది. డబ్బు రాబడి స్లోగా ఉంటుంది. కొత్త పెట్టుబడి పెట్టే ముందు 2 సార్లు ఆలోచించండి. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈ వారం ఆదాయం ఉంటుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అనుకోకుండా ఖర్చులు పెరగవచ్చు. సొమ్ము నిల్వ చేయటం కష్టమవుతుంది. అవసరం లేని ఖర్చులు తగ్గించండి. లోన్ ఇవ్వటం, తీసుకోవటం గురించి ఆలోచించకపోవటం మంచిది. ఇంకా ప్రేమికుల విషయానికి వస్తే మనస్పర్ధలు రావచ్చు. మీ మాటలకి పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ క్లియర్గా ఉంచుకోండి. ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో చిన్న గొడవలు రావచ్చు. పెద్దవారి సలహాలు తీసుకోవటం వలన సమస్యలు తగ్గుతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఏకాగ్రత కొంచెం తగ్గుతుంది. చదువులో ఆలస్యం చేయవద్దు. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి ఒత్తిడి ఉంటుంది. డైలీ షెడ్యూల్ ఫాలో అవ్వండి. మొబైల్ను తక్కువగా వాడటం మంచిది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే తలనొప్పి, నిద్రలేమి సమస్యలు రావచ్చు. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మెడిటేషన్ చేయటం మంచిది. సరైన నిద్ర తీసుకోండి. ఈ వారంలో ముఖ్యమైన రోజులు మంగళవారం, శుక్రవారం. శనివారం రోజున శనేశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. గోధుమలు లేదా నల్ల బియ్యాన్ని దానం చేయండి. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మాటల్లో జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయాల్లో ప్లానింగ్ చేయటం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.